హాయ్ వెల్కమ్ టు లాస్ట్ రో మూవీ రివ్యూస్. ఈరోజు నేను సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా చూశానండి. సినిమా బాగుంది. ముందుగా ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమా మొదటి భాగం చాలా ఫ్రెష్గా మొదలవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెప్చువల్ కామెడీ, కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేస్తాయి. ముఖ్యంగా సమంత తన పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె డబ్బింగ్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సినిమా మీద మంచి అంచనాలు పెంచుతాయి. అలాగే యాక్షన్ బ్లాక్ కూడా చాలా స్టైలిష్గా తెరకెక్కించారు. అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగుతుంది. కథ సీరియస్ డ్రామాగా మారుతుంది. అక్కడి నుంచి కథనం కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో పెద్దగా ట్విస్టులు లేకపోవడం, విలన్ ట్రాక్ అంతగా ప్రభావం చూపకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా సమంత అనుకున్నంత కరెక్ట్ కావు. అయినప్పటికీ క్లైమాక్స్, యాక్షన్ సీక్వెన్స్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మొత్తం మీద సినిమా చూస్తే మా ఇంటి బంగారం ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ ప్రధాన బలం కాగా సెకండ్ హాఫ్ మరింత బలంగా ఉంటే బాగుండేది. సమంత పెర్ఫార్మెన్స్ కోసం కుటుంబంతో కలిసి ఒకసారి చూడదగిన సినిమా అని చెప్పవచ్చు. నా రేటింగ్ అయితే 7.25. మీరు ఈ సినిమా చూసి ఎలా ఉందో మీరు కూడా కిందన కామెంట్ చేయండి.